హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఎస్, ఈ వ్లాగ్ వచ్చేసరికి దివాళీ ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది. సో దివాళీకి ఆల్రెడీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము అన్న సంగతి మీకు తెలిసిందే కదా. దివాళీ వ్లాగ్ ఆల్రెడీ రిలీజ్ చేశాను నేను. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి చూడండి. ఆ ముందు రోజు ఈవినింగ్ అక్కకి వర్క్ త్వరగా అయిపోయింది. సో అందరం ఖాళీగా ఉన్నాము అని చెప్పి ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము, అమ్మ డాడీ కూడా ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాక మధ్యలో చాలా ట్రాఫిక్ తెలిసిందే కదా. సో ఆబ్వియస్లీ రేపు దివాళీ అంటే హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడికైతే గుడికి ఆల్రెడీ వచ్చేసాము. ఇక్కడ ముందు వినాయకుడి టెంపుల్ చూస్తున్నాం అనమాట. అది అయ్యాక మెయిన్ టెంపుల్కి వెళ్తాము ఇప్పుడు. ఫోటో మాస్టర్ నువ్వే ఫోటోలు ది. నాది వేరే సెషన్, నా సెషన్లోకి మీరు రావద్దు. మీది వీడియో సెషన్, అది ఫోటో సెషన్. అది ఎక్కడ ఫోటోలు ఎక్కడ నా వంక చూడొద్దు. నేనొద్దు మీకు ఫ్యామిలీలో. అది ఏది ఏరియా ఏరియా అమ్మా? ఏదేది? ఇక్కడ చూడు ఏదేది? ఏది? వాళ్ళు అగరబత్తులు కొంటున్నారు అక్కడ. అదిగో వచ్చారు. అదే టైంకి ఆ రోజు తృతీయ వార్షికోత్సవాలు అవుతున్నాయి గుళ్ళో. మాకు అసలు తెలియదు ఇంట్లో స్టార్ట్ అయినప్పుడే. కానీ అంటే సాటర్డే ఆ రోజు. సో సాటర్డే కదా, ఎవ్రీ సాటర్డే తిరుపతి నుంచి లడ్డూలు వస్తాయి అని తెలుసు. అందుకని చెప్పి ఆ లడ్డూలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది. అండ్ అదే కాక అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయలేదు. ఆల్రెడీ అక్క నేను వెళ్ళాము హైదరాబాద్లో ఉన్నప్పుడు. అందుకని సరే వెళ్దామని అనుకుని వచ్చాము. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఉత్సవాలు అవుతున్నాయి అని తెలియగానే కొంచెంసేపు కూర్చొని మనశ్శాంతిగా దేవుడిని చూసి
టెంపుల్లో అలా కూర్చొని మనశ్శాంతిగా దేవుడితో మాట్లాడుతుంటే అసలు ఎంత బాగా అనిపించిందో. అంటే ఫ్యూచర్ కోసం భయాలు కానీ లేకపోతే ప్రెజెంట్ ఉన్న బాధలు కానీ ఇవన్నీ మర్చిపోవచ్చు ఈజీగా. పీస్ ఆఫ్ మైండ్ ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని చెప్పి ఎలాగా ఆంజనేయ స్వామి దండకం చదువుతున్నాను. ఏది చదువు మర్చిపోయావంట. నాన్నేడి జాగ్రత్త. ఎలాగా హలో ఎక్స్క్యూజ్ మీ అలాగే ఉన్నా వచ్చు. స్లోగా నడు. ఏంటి ఎందుకు నా కోసం కాదా? నా కోసం కాదు. దాంట్లో కాదా నువ్వు అందులోంచి ఓహో ఇది చెత్తపుట్ట కదా. నేను హైదరాబాద్ వాస్తవ్యుల కోసం మాట్లాడట్లేదండి. ఈసారి హైదరాబాద్ ఎవరన్నా వచ్చేలా ఉంటే ఖచ్చితంగా టీటీడీ టెంపుల్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. సో మీకు వీలైతే మీ శనివారం రావడానికే ప్రయత్నించండి మీ సాయి శక్తులా. ఎందుకు అంటే శనివారం సేమ్ తిరుపతిలానే ఉంటుంది ఆ లడ్డూలు కానీ లేకపోతే ఆ దర్శనం కానీ. అందుకని చెప్తున్నాను. మనం ఎవ్రీ వీక్ తిరుపతి వెళ్ళాలి అంటే మనకు అవ్వదు కదండి. సో మనకు దగ్గరలో ఉన్న దేవుడు అండ్ ప్రసాదం కూడా అదే వైబ్ అదే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది మనకి. సో ఎస్ ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.